నెల్లూరు జిల్లా విడవలూరులో యూరియా రైతులకు అందరి ద్రాక్షగా మారింది. యూరియా అధికార పార్టీ నేతల ఇళ్లలోకి చేరుతుంది. సన్నకారు రైతులకు యూరియా కావాలంటే గగనంగా మారింది. ఒకవైపు అధికారులు యూరియాకు ఎలాంటి డిమాండ్ లేదని చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో యూరియా దొరకటం కష్టమవుతుంది. యూరియాను కొందరు బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విడవలూరు మండలంలో యూరియా కొరతపై జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. విడవలూరు మండలంలో మనం రైతు సేవా కేంద్రం ద్వారా యూరియా సప్లై చేస్తున్నాము. ఇది వచ్చేసి మనం రైతుల దగ్గర నుంచి డబ్బులు కట్టిన వాళ్ళకి మనం యూరియా కార్డు ఇస్తున్నాము. అట్లానే మనకి వచ్చేసి 2 సొసైటీలు ఉన్నాయి. విడవలూరు పిఎస్ఎస్ ఒకటి, పార్లపల్లి పిఎస్ఎస్ కూడా ఒకటి ఉంది. వీటి ద్వారా కూడా మనం సప్లై చేస్తున్నాము. అలాగే డీలర్స్ కూడా ఒక 18 మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మనం యూరియా సప్లై చేస్తున్నాము. కానీ పైనుంచి రేకు రావటం వల్ల కొద్దిగా సప్లై చేయడంలో లేట్ అవుతుంది. వీళ్ళు వచ్చిన వెంటనే మనకి ఫాస్ట్గా అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకున్నట్టున్నాము, డబ్బులు కూడా కట్టించుకుంటున్నాం కాబట్టి తీసుకెళ్తూ ఉన్నారు. కానీ చాలా వరకు రేపు కూడా ఇంకో లోడ్ వస్తుంది. ఆ రేపు రాగానే అందరికీ మేము సప్లై చేస్తాము. కానీ కొద్దిగా సప్లైలు అయితే లేటుగా ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని చిన్న గొడవలు కూడా జరుగుతాయి. సొసైటీ ఒక లోడ్ వచ్చింది కదా, లోడ్ వచ్చింది. మీరు ఇక్కడ లోడ్ అంటారా? మీరు లిస్ట్ కార్డు ఇస్తాము. అట్లానే సొసైటీలో ఆ రోజు మీరు ఛానల్ కార్డు ఇచ్చినారు. ఆ రోజు వెంటనే రైతులు రెడ్లు అందరూ వాళ్ళ పరిపాలన బట్టి వాళ్ళు తీసేసుకునే నాయకులు మాత్రమే తీసుకుంటున్నారు. మా పరిస్థితి ఏంది? మేము అనాథులమే. మేము డబ్బు ఇటీవల 370 రూపాయలు వాయిదాలో తీసుకున్నారు యూరియా కట్ట. దానికి ఎవరు ఆన్సర్ చెప్పారా? ఎవరు చెప్పలా. మీ గ్రామంలో సొసైటీ ఉంది కదా, సొసైటీలో అంటే వాళ్ళు లోకల్ గా కొనేసి వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేసుకుంటున్నారు. నాయకులు రైతులు నాయకులు చేస్తున్నారు. ఈ విధంగా చేసి మా సన్న రైతులు ఏమి చెయ్యాలా? మాకు ఏదన్నా చెప్పండి మీరైనా. అది కూడా చేయలేకపోతున్నప్పుడు ఓట్లకు వచ్చారు, గెలిపించామన్నాం. ఇవాళ మా పరిస్థితి ఏంది? యూరియా చెక్కకుండా మా బతికేంది? 375 రూపాయలు వాయిలలో 270కి ఇచ్చే యూరియా కట్ట ఏంది? మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఓటేసిన పాపానికా, లేదా మీరు ఏమన్నా వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తారా? చేయండి. అగ్రికల్చర్ ఏవో గారికి పంపిస్తాను ఈ వీడియో. ఇప్పుడే పంపిస్తాను. పంపిండి. మా పరిస్థితి ఏంది? ఈ విధంగా చేయటం అనేది మేము సన్న రైతులమే. మీరు రికమెండేషన్ మీద మీరు చేసుకుంటా 50 కట్టలు 100 కట్టలు మీరు దించుకుంటున్నారు. మాకు ఆ కెపాసిటీ లేదు కదా. కనీసం ఒక యూరియా కట్ట తెచ్చేదాన్ని కూడా మాకు ఇది లేకుండా ఉందనంటే ఏంది ఈ పరిస్థితి? అంటే నీ రాజ్యం ఎట్టుందా? అధికారులను తొక్కేస్తున్నారు. అధికారం నీది వచ్చిందని నువ్వు ఆ విధంగా చేయటం అనేది బాగలేదు. నాయకుల్ని ఎమ్మెల్యేలని అడిగి చేయండి అని చెప్పయా. మా జిల్లాలో గ్రామం సొసైటీ పోతే యూరియా కట్ట దొరకట్లేదు. సన్న రైతులు అసలు ఏం దొరకట్లేదు. పెద్ద రైతులు వస్తే వాళ్ళకి తాటలకి లోడ్లు పంపించేసి వాళ్ళు కొట్టుల్లో బంధిస్తుంటున్నారు. మేము ఏం చేయాలా? మాకు ఏది సహాయం అది మీరే చెప్పండి. మాకేం దొరకట్లేదు. అవును, మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని కనుక్కోలేదా? కనుక్కోలే. ఆయన కనుక్కోండి, ఆయన చెప్తారు విషయం. సరే సార్. అదే మీకేం కావాలి? మాకు యూరియా దొరకట్లేదు. సొసైటీ పోతే 150 కట్టలు 250 కట్టలు రైతులకి ఇచ్చేస్తున్నారు. పెద్ద రైతులు రెడ్లకి. పెద్ద రైతులు అంటే వాళ్ళు రెకమెండేషన్ తెచ్చిస్తున్నారు. మాకేం దొరకదు. లేబర్కి మాకేం చేయటం లేదు సహాయం. అదంటే మీకు లేవు అని చెప్తున్నారు. ఏం చేయాలా? అది మీరే సహాయం చేయండి మాకు.